హాయ్ అండి. సీజన్ ప్రకారంగా దొరికే పండు తాటిపండు అండి. అలాగే తాటికాయ అని కూడా అంటారు. మా సైడ్ అయితే తాటికాయ అంటారండి. మరి మీ సైడ్ ఏమంటారనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. ఇప్పుడైతే తాటికాయలతో గారెలు చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. తాటికాయలతో గారెలే కదండి, బూరెలు చేసుకోవచ్చు, తాటి రొట్టె వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ వేసుకోవచ్చు. ఇలా తాటి గారెలు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే తాటికాయలు తీసుకుంటున్నాను. బాగా పండిపోయినాయండి. ఈ కాయలు అయితే చాలా తియ్యగా ఉన్నాయండి. నేను టేస్ట్ చూశాను, చాలా తీయగా ఉన్నాయి. కాబట్టి బెల్లం ఏంటి, పంచదార ఏంటి చాలా తక్కువగా పడుతుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. ఇన్ని కాయలు కూడా పేసం చాలా సింపుల్గా తీస్తానండి. ఎలా తీస్తాననేది చూపిస్తానండి. తాటికాయలకి పైన తొడుములు తీసేసుకోవాలండి. ఇదిగోండి, ఈ కాయకి 3 టెంకలు ఉన్నాయి. ఒక్కొక్క కాయకైతే 4 ఉంటాయండి. ఇప్పుడు ఈ 3 టెంకలు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ తాటికాయలకి తొక్క సపరేట్ చేసేసుకోవాలి. తొక్కలు తీసేసుకోవాలండి. మొత్తం తాటికాయలన్నిటికి తొక్కలు తీసేస్తాను. ఇదిగోండి, తొక్కలు ఇలా సపరేట్ చేసేసాను. ఇప్పుడు ఇలా స్టీలు డబ్బాలో వేసుకున్నానండి ఈ టెంకలన్నీ. ఈ స్టీల్ డబ్బా ఎందుకనేది మీకు చెప్తానండి. ముందు ఈ టెంకలన్నిటిని ఒకదానితో ఒకటి ఇలా ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇలా కొట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇలా మాగబెట్టుకుంటే పేసం అనేది చాలా సింపుల్గా వస్తుందండి. అస్సలు కష్టం అనేది ఉండదు. ఇలా కొంచెం వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటాను. ఇదిగోండి, ఒక అరగంట అయ్యింది. ఇప్పుడైతే ఇలా పేసం తీయడానికి ఈ డబ్బా ఇలా కోణం ఉండాలండి. ఇలా కోణం కింద ఉండాలి. అప్పుడైతే చాలా సింపుల్గా వస్తుంది పేసం అనేది. నేను తీస్తున్నాను చూడండి. ఇదిగోండి, టెంక మొత్తం పేసం అనేది లేకుండా ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు మరొక టెంక అలాగే మొత్తం తాటి టెంకలన్నీ కూడా ఇలాగే పేసం తీస్తానండి. ఇదిగోండి, టెంకలన్నీ పేసం తీసేసాను. ఇప్పుడు మీకు పేసం చూపిస్తున్నానండి. ఇదిగోండి, పేసము ఎంత వచ్చిందనేది చూపిస్తున్నాను. ఇందులోని వరిపిండి అవి కలిపితే చాలా ఎక్కువ అవుతుందండి. ఇదిగోండి, స్టీల్ స్టెయినర్ దీంట్లో వేసుకుంటే పేసము చాలా స్మూత్గా వస్తుంది, కిందకి దిగుతూ ఉంటుంది. జల్లెల్లో కూడా వేసుకుని ఇలా వడకట్టుకోవచ్చండి. పేసం చూడండి, ఇలా ఈసులు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి ఎంత జల్లీ కింద ఉంది, చూసారా? ఇదే రీతిగా మొత్తం పేసం అంతా కూడా ఇలాగే తీస్తాను. లేకపోతే బెజ్జాల జల్లుడు ఉన్నా కూడా ఇలాగే చేసుకోవచ్చండి. చూసారా పేసం అంతా ఎంత వచ్చిందో? ఇప్పుడు ఈ పేసంలోకి బెల్లం వేస్తున్నానండి. అలాగే ఒక అరకప్పు వరకు పంచదార వేసుకున్నాను. ఒక 4 కప్పుల వరకు వరినూక వేసుకుంటున్నానండి. నాకు ఇదంతా కలపడానికి వీలు కావట్లేదు. ఇప్పుడు పేసం తీసాను కదా, అదే డబ్బాలోకి వేసేసుకుంటున్నానండి. కలుపుకోవడానికని అదే డబ్బాలోకి వేసేసుకుంటున్నాను మొత్తం అంతా. ఇదిగోండి, ఇంకా ఇక్కడ నేను
వరి పిండి తీసుకుంటున్నానండి, అదే బియ్యం పిండి తీసుకుంటున్నాను. అది 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. దీన్ని కూడా జల్లించి తీసుకోవాలండి. ఈ గారెల్లో ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే ఇడ్లీ రవ్వ వేయట్లేదు. ఇప్పుడు బెల్లము, పంచదార, పిండి అంతా కలిసేటట్టుగా ఇలా పేసం శుభ్రంగా చేతితోటే నీట్గా కలిపేసుకోవాలండి. ఇడ్లీ రవ్వకి బదులుగా వరి నూకేసానండి. ఇలా చక్కగా కలిపేసుకుని ఒక్క అరగంట సేపు అయినా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు పిండి చక్కగా బిగుస్తుందండి. గారెలు వేసేటప్పుడు చక్కగా చేతి నుండి జారకుండా బిగిసిపోయి ఉంటుంది. చూడండి, ఇలా ఒక అరగంట సేపు అయిన తర్వాత ఇలా ఉంటుంది పిండి. ఇప్పుడు దీన్ని గారెలు వేసుకోవడానికని ముందుగా చేతులు ఇలా తడుపుకోవాలండి వాటర్లో. ఈ ప్రాసెస్ అంతా గారెలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవచ్చండి. ఇలా మధ్యలో హోల్ పెట్టుకుని, నేను మూకుట్లో ఆయిల్ పెట్టిన వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి, సారీ అండి. అయితే ఆ ఆయిల్ అయితే బాగా ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గారి చొప్పున వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, లేకపోతే నూనె తుంపర్లు చేతి మీద పడతా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు. కొంతమంది అయితే మామూలుగా క్లాత్తో కూడా వేస్తారు, కవర్తో కూడా వేస్తారు. నేనైతే చేతితోటే వేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతాయండి. ఎన్ని తాటికాయలైనా కూడా ఈజీగా పేసం తీసేసుకోవచ్చండి. చూపించాను కదండి, అటువంటి డబ్బా తీసుకుని పేసం చాలా ఈజీగా తీసేయవచ్చు. పేసం కూడా అస్సలు ఎక్కడ కూడా చేతులు నొప్పి పుట్టవండి పేసం తీసే కాడ. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, కానీ లైక్ ఇవ్వడం లేదు. లైక్ చేయటం మర్చిపోతున్నారో ఏమో తెలీదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి నా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ అండి. అడిగితేనే కానీ అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా, అలాగే మిమ్మల్ని అడిగితేనే లైక్ ఇస్తారని నాకు అర్థమైంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పేసం తీసిన తర్వాత వెంటనే వేసేసుకోవాలా అని కూడా డౌట్ ఉంటుందండి. పేసం తీసి వెంటనే ఒకవేళ టైం కుదరకపోతే పేసము ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి నిల్వ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అలా కాకుండా ఇడ్లీ పిండి కానీ వరి నొగ్గు కానీ కలిపేసుకుని పెట్టుకుంటే ఒక 2 days అయినా నిల్వ ఉంటుంది. ఇంకా గారెలు చూడండి కలర్ ఎలా వచ్చేసినాయో, గోల్డ్ కలర్లో వచ్చినాయి. గారెలు వేసేటప్పుడు మాత్రమే మంట కొంచెం ఎక్కువగా ఉంచుకోవాలండి. గారెలు వేసేసిన తర్వాత మూకుట్లో మంట తగ్గించుకోవాలి, లేదంటే పైన మాత్రం కలర్ చేంజ్ అయిపోద్ది, లోపల మాత్రం ఉడకదండి. కాబట్టి గారెలు వేసే ముందైతే మంట ఎక్కువ పెట్టుకుని గారెలు వేసిన తర్వాత మంట తగ్గించుకోండి. తాటి గారెలు అయితే మరీ తొందరగా బెల్లం అయ్యి వేసాం కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అయిపోద్దండి. చూడండి ఇక్కడ కొన్ని గారెలు అయితే ఒక 2 గారెలు కలర్ ముందే చేంజ్ అయిపోయింది. ఇంకా నేను మంట బాగా తగ్గించి ఇవి కూడా అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయేదాకా ఈ గారెలు కూడా అలాగే ఉంచేస్తాను, ఎందుకంటే అవి లోపల ఉడకవండి. ఇప్పుడు ఈ గారెలు చక్కగా వేగిపోయినాయండి. ఇంకా తీసేసుకుంటున్నానండి. ఒక కాగితంలోకి వేసుకుంటున్నాను. నూనె ఏదన్నా ఉంటే కాగితం పీల్ చేసుకుంటుంది, అందుకని కాగితం వేసానండి. చూసారా గారెలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మీకు తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. మామూలు గారెల కంటే ఇలా తాటి గారెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. అందులోకి బెల్లం ఒకటి, పంచదార ఒకటి వేసాను కాబట్టి చాలా బాగుంటాయండి. ఇవి మా ఆయన గారికి వేరే ఎవరో ఇచ్చారంట, ఆయన తీసుకొచ్చారండి. మాకు ఎప్పుడో కానీ దొరకవండి, మాకైతే పొలాలు అవి ఇక్కడ దగ్గరలో ఉండవు. పల్లెటూరులో అయితే ఎక్కువ దొరుకుతాయండి తాటికాయలు అనేవి. నాకు ఎప్పుడో కానీ దొరకవని చెప్పేసి మేము ఎక్కువ మోతాదులో తీసుకొచ్చారు ఆయన. కేసం కూడా ఎక్కువ మోతాదులో వచ్చిందండి, చూసారు కదా. ఈ గారెల్ని వేడిగా ఉన్నప్పుడు తినకుండా చల్లారిపోయిన తర్వాత తింటే ఈ గారెల టేస్ట్ మాత్రం మీకు బాగా తెలుస్తుందండి. ఈ గారెలు చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్లో, ఒక డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంచుమించుగా ఒక 5 days లేదా 6 days ఉంటాయండి. మాకైతే ఒక 5 daysకే అయిపోతాయి, ఎందుకంటే మాకు రేర్గా దొరికే ఫుడ్ ఇది కాబట్టి. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి.